మిత్రమా ఒక చిన్న మాట చాలా హ్యాపీగా అనిపించే మాట మన దగ్గర అయితే అక్కడ ఒకటి ఉంది డ్రాగన్ ఫ్రూట్. ఇదైతే ఇంకా స్టార్ట్ కాలే, దీన్ని కూడా ఈసారి స్టార్ట్ అయితే డిసైడ్ అయిపోయాను. అందుకే దానికి మధ్యలో ఒక కట్ట పెట్టి సపోర్ట్ పెట్టేసుకున్నాను అనమాట. అలా సపోర్ట్ పెట్టుకుంటే చెట్టు అటు ఇటు పడిపోకుండా మంచిగా కాపు వస్తుంది. ఇక్కడ ఒకటి వస్తుంది మనకి కాపు, అదిగోండి అక్కడ ఒకటి రెండోది, ఇక్కడ ఒకటి మూడోది. ఇదైతే మదర్ ప్లాంట్. తర్వాత దాని యొక్క ఫస్ట్ బేబీ ఇది, అది సెకండ్ బేబీ. దానికి ఈసారి కాపు వచ్చింది, ఫస్ట్ ఒక కాయ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఒక 10 కాయలు అయితే వస్తున్నాయి. దీనికైతే వస్తలేవని చాలాసార్లు ఫీల్ అయ్యాను. ఏమైందబ్బా, దీనికైతే వస్తలేవని చాలా ఫీల్ అయ్యాను. చెప్తా ఉంటాను కదా మొక్కలకి మనం ఏదైనా చెప్తే అర్థం చేసుకున్నాయి. కొన్ని 1 2 వచ్చేసాయి చూసారా, ఇదిగోండి ఇక్కడ కూడా వస్తుంది 3. ఒకసారి ఇక రావడం స్టార్ట్ అయిందంటే ఇక ఆగదనమాట. వచ్చేంత వరకే లేటు, ఇంకా వచ్చిందంటే ఇక ఆగేదే లేదనమాట. అలా వస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ స్టెమ్స్ అంటే కొంచెం స్ట్రాంగ్ కావాలి, స్ట్రాంగ్ అయితే చాలు మంచిగా వస్తాయి. ఇదిగోండి దీన్ని కూడా వస్తుంది అని ఆశిస్తున్నాను, ఎందుకంటే దీని యొక్క స్టెమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇన్ని రోజులు నేనే వీటిని పట్టించుకోలేదనమాట, వదిలేసాను. వాటంతలో అవే మంచిగానే పెరిగాయి. నిన్ననే దీనికి మంచిగా ఇలా తాడు పెట్టేసి కట్టేసాను అనమాట. ఒక్కదాన్ని ఉన్నప్పుడు కట్టడం కష్టమైతే నేను ఇన్ని రోజులు ఆగాను. నేను అకిలో వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఇలా మధ్యలో ఒక కట్టె కానీ ఏదైనా పెట్టేసి సపోర్ట్ ఇచ్చి కట్టేసామనుకోండి మంచిగా ఆగుతుంది. మళ్ళీ ఒకవేళ మనం బయటకు వచ్చినాయి అనుకోండి కొమ్మలు, మళ్ళీ ఒకసారి కట్టేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువగా పైకైతే ఇంకా పెరగవు అనమాట. దాంట్లోనే అలా మనము కట్ చేస్తూ ఉంటే ఈ పక్కనే సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. ఎందుకు దీనికి వస్తుంది అని అంత గట్టిగా చెప్తున్నా అంటే దీని యొక్క స్టెమ్స్ చూసారా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇదిగోండి ఇవైతే స్టెమ్ కటింగ్స్ అనమాట, ఫ్రెండ్కి ఇవ్వడం కోసం అని పెట్టేసుకున్నాను. వీటి కూడా ఇక్కడే కాపు వచ్చేటట్టుగా ఉంది, అంత స్ట్రాంగ్గా అయిపోతున్నాయి అనమాట. మనం ఎప్పుడైనా ఈ యొక్క డ్రాగన్ మొక్క పెట్టుకున్నామంటే దానికి సపోర్ట్ ఇచ్చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా తొందరగా గ్రోత్ అయితే వస్తుంది.